అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మళ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధూబ్రీలో మతపరమైన అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో గతంలో విధించిన రాత్రి వేళల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను మరొకసారి పొడిగిస్తున్నట్లుగా ఆయన జారీ చేశారు ఆదేశాలు. అయితే ఈ ఆదేశాలు దసరా పండగ వరకు అమల్లో ఉంటాయని చెప్పి ఖచ్చితంగా స్పష్టం చేశారు. ధూబ్రీలో సనాతనవాదులు అల్పసంఖ్యలుగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలోనే వారి భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సీఎం శర్మ మాట్లాడుతూ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను తమ ప్రభుత్వం ఉపసంహరించుకోలేదన్నారు. ఆయన ఆ ఆదేశాలను పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. మళ్ళీ ధుబ్రీలో అల్లర్లు హింసాత్మక సంఘటనలు ప్రస్తుతం చోటు చేసుకోవడం లేదన్నారు. అయితే అయినా కూడా ఈ ఆదేశాలను దసరా వరకు పొడిగిస్తున్నట్లుగా ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది దసరా పండుగ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుపుకుంటారన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే గనక ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి అసాంఘిక శక్తులను సీఎం శర్మ హెచ్చరించారు. ఈ ఏడాది జూన్ మాసంలో ధూబ్రీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల అనంతరం ధూబ్రీలో సీఎం శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ధూబ్రీలో రాత్రి సమయంలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలా జారీ చేసిన ఆదేశాలను మరోసారి పొడిగించారు. అసోంలోని ధూబ్రీ జిల్లా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. దీంతో ఈ జిల్లాలో మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని సమాచారం. అయితే ఈ మేరకు సీఎం శర్మ గతంలో ఈ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్లుగా సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక ప్రకటన చేశారు. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. గౌహతిలోని లోక్ సేవా భవన్లో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత శర్మ మాట్లాడుతూ నాగావ్లోని డింగ్, రుపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాంతాలను ప్రభుత్వమే గుర్తిస్తుందని దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో నేర చరిత్ర లేకుండా ఉండాలని చెప్పి ఒక షరతు అయితే పెట్టారు. అస్సాం అల్లర్ల సమయం నుంచి స్థానికులు ఈ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న సీఎం ప్రజల డిమాండ్ నెరవేర్చడమే కాక వారి భూములను కాపాడుకోవడానికి జాతి సంస్కృతిని రక్షించుకోవడానికి నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.